ఈరోజే పుష్య అమావాస్య మరియు మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున మీరు రాత్రి 12 లోపు గనుక ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం చాలా బాగుంటుంది. ఐశ్వర్యం అనేది మీ ఇంటికి వస్తూనే ఉంటుంది. మీరు ఐశ్వర్యవంతులుగా అవుతారు. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు గనుక తలెత్తుతున్నట్టు అయితే ఈ పరిహారంతో మీ ఆర్థిక సమస్యలకి చెక్ పెట్టేయవచ్చు. అయితే ఈ పరిహారానికి కావలసినవి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ ఎరుపు రంగు వస్త్రం అనేది కొత్త వస్త్రం అయి ఉండాలి. ఖచ్చితంగా అది ఎరుపు రంగులోనే ఉండాలి. మరి ఇతర ఏ కలర్లో కూడా ఉండకూడదు. ఆ వస్త్రం ఎరుపు రంగులో ఉంటేనే మనం చేసే పరిహారానికి ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది. అయితే ఈ పరిహారానికి ₹1 కాయిన్ కూడా కావాలి. ఓన్లీ ₹1 కాయినే కావాలి. అది ఏదైనా పర్లేదంటే ఇందులో 2-3 రకాలు ఉంటాయి కదా, అందులో ఏ రకం కాయిన్ అయినా పర్లేదు, కానీ ₹1 కాయిన్ అయి ఉండాలి. అయితే ఈ పరిహారానికి కావలసిన వస్తువులు చాలా తక్కువ, కానీ ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తరువాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కావాలి. ఈ పరిహారానికి పసుపు, కుంకుమ, ఎరుపు రంగు, కొత్త వస్త్రం, ₹1 నాణెం కావాలి. ఇక ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. ఇక అమావాస్య అనగానే అమ్మవారి గుర్తొస్తారు. అమావాస్య అంటే లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం. అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా అమావాస్య రోజే జన్మించిందట. అందువల్ల అమావాస్యకు అంతటి ప్రాధాన్యత ఇస్తారు మన తెలుగు సాంప్రదాయంలో. కానీ ఈ పరిహారం మాత్రం నైట్ అంటే రాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత 12 లోపు ఈ పరిహారాన్ని చేయండి. అయితే పరిహారం అందరూ పడుకున్న తర్వాతే ఎందుకు చేయాలి అంటే, పరిహారాన్ని మనం చేసేటప్పుడు ఇతర వ్యక్తులు చూస్తుంటే పరిహారానికి ఉన్న ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఇక మనకు వచ్చే ఫలితం పైన కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు తెలియకుండానే ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో మనం ఫలితాన్ని పొందలేము. ఎప్పుడైనా సరే మంచి పనులు చేసేటప్పుడు ఎక్కువ మందితో షేర్ చేసుకోకూడదు. అవి వాటిపైన మంచి ఎనర్జీని తొలగించి నెగిటివ్ ఎనర్జీని ఉద్భవింపజేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఖచ్చితంగా ఎవరికి తెలియకుండానే మంచి పనులు అనేవి చేస్తూ ఉండాలి. తరువాత అలానే ఈ పరిహారాలు కూడా ఎవరికీ తెలియకుండా చేస్తేనే ప్రభావం అనేది ఎక్కువగా వస్తుంది. అందరికీ తెలిసే విధంగా గనుక పరిహారాన్ని చేస్తే ఇక మనకు తెలియకుండానే వాటిపైన చెడు ఎనర్జీ ఏర్పడుతుంది. ఫలితం అసలు పొందలేము. కాబట్టి రాత్రి సమయంలో అందరూ పడుకున్న తర్వాతే పరిహారాన్ని చేయండి. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనుకుంటున్నారా? ఇప్పుడు వినండి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మనం తీసుకున్నాం కదా, ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి. కింద పరిచిన తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంలో ముందు కొంచెం పసుపు, తర్వాత కొంచెం కుంకుమ వేయండి. ఖచ్చితంగా ఇలానే చేయాలి. ముందు పసుపు, కుంకుమ వేయాలి. తర్వాత నాణ్యాన్ని పెట్టిన తర్వాత కూడా వేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అలా కాదు. ముందు పసుపు, కుంకుమ వేసి మనం ఏ పనైనా స్టార్ట్ చేయాలి. అందులోనే లక్ష్మీదేవత కొలువై ఉంటుంది. కాబట్టి ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసిన తర్వాత ₹1 నాణెం అన్నాం కదా, ఆ నాణాన్ని ఆ క్లాత్లో పెట్టాలి. తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం కుంకుమను వేసి ఒక మూటలాగా దాన్ని కట్టి లక్ష్మీదేవి పటం ముందర ఆ మూటని పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. అయితే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు అయితే అవి కూడా చెప్పండి. ఇక ఇంట్లో ఎన్నో సమస్యలు తలెత్తడానికి ముఖ్య కారకం ఏది అంటే అది ఖచ్చితంగా డబ్బు అయి ఉంటుంది. డబ్బు అనే పైనే నడుస్తుంది ఈ కాలం. కాబట్టి ఖచ్చితంగా డబ్బు లేకపోతేనే అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.